మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరవాడ ఫార్మాసిటీలో మళ్లీ ప్రమాదం సంభవించింది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున 5:30 ప్రొడక్షన్ బ్లాక్ 1 హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు విడుదలయ్యాయి. దీంతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 కార్మికులు అస్వస్థతకి గురయ్యారు. వెంటనే తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరవాడ ఫార్మాసిటీలో మళ్లీ ప్రమాదం సంభవించింది. రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున 5:30 ప్రొడక్షన్ బ్లాక్ 1 హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు విడుదలయ్యాయి. దీంతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి అస్వస్థగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వారి పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి విశాఖపట్నంలో ఉండే జవహర్లాల్ ఫార్మా కంపెనీతో పాటు కూడా అక్టోపురం మండలంలో ఉండే సజ్జల్లో కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం గాని సంబంధిత శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదనే విషయాన్ని మరోసారి తేటతలం అయింది. ప్రధానంగా చూసుకుంటే పరవాడ మండలంలో ఉండే జవహర్లాల్ ఫార్మా సిటీలో రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువులు లీక్ అయినాయి. ఈ ప్రమాదంలో అయితే శుభ్రంగా నలుగురికి ఆ విషవాయువులు లీక్ అవడంతో నలుగురికి అస్వస్థతకు ఏర్పడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియవస్తా ఉంది. నలుగురిని హుటాహుటిన నియరెస్ట్ లో ఉండే గాజువాక ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే తరలించారు. డాక్టర్లు ఇప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ వైద్యాన్ని అయితే అందిస్తా ఉన్నారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలియవస్తా ఉంది. వీళ్ళు పూర్తిగా కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ చేయకపోవడం వల్ల ఈ వైఫల్యాలు జరుగుతా ఉన్నాయని కూడా తెలియవస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే తూతు మంత్రంగా అప్పటికే సెమినార్లు నిర్వహించడం, సమీక్ష ఏర్పాటు చేయడం, ఏదో జస్ట్ ఒక ఫైన్ వేసి వదిలేయడం తప్ప ప్రతి 3 నెలలకి నిబంధనల ప్రకారం కూడా వాళ్ళు చెక్ చేయకపోవడంతోనే ఇలాంటి సంఘటనలన్నీ కూడా పునరావృతం అవుతున్నాయని స్థానికుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.